హలో అండి. నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు శైలు వ్లాగ్స్. ఇవాళ బెండకాయ ఫ్రై అండి. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. బెండకాయలని కొంచెం యాగనియాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీడియం మంట మీద, తక్కువ మంట మీద పెట్టుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. వాటిని కొంచెం కలుపుతూ ఉంటే లోపల పైన మొత్తము ఏగుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏగుతున్నాయి ఫ్రెండ్స్. బ్రౌన్ కలరు వచ్చినాయో రాలేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుతూ ఉంటే బెండకాయలు మొత్తము బ్రౌన్ కలరు వస్తాయి ఫ్రెండ్స్. అన్నీ ఏగుతాయి ఫ్రెండ్స్. శైలు వ్లాగ్స్ని ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ అనే గంట వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నోటిఫికేషన్ వస్తుంది. మేము చేసే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శైలు వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఇందులో హెల్త్ టిప్స్, మోటివేషన్స్, కొటేషన్స్, మంచి మంచి టిప్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బెండకాయలు ఏగినాయి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చినాయి ఫ్రెండ్స్, తీసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతే యాగవు ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. అది కంటిన్యూ చేస్తాను. అన్నీ ఒకేసారి బెండకాయలు వేసుకుంటే ఫ్రెండ్స్ బాండీలో యాగవు ఫ్రెండ్స్. ఇప్పుడు వేపుకున్నాం కానీ ఫ్రెండ్స్, తర్వాత ఏడుశనగ గుండ్లు తీసుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలు తీసుకొని వాటిని కొంచెం వేపుకోవాలి ఫ్రెండ్స్. మనము ఫంక్షన్స్లో వేస్తారు బెండకాయ ఫ్రై, అలా ట్రై చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అవి కొంచెం బ్రౌన్ కలర్గా వేపుకోవాలి ఫ్రెండ్స్. శైలు వ్లాగ్స్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేపుకుందాం ఫ్రెండ్స్. అంటే మనకి ఫంక్షన్స్లో ఎలా బెండకాయ ఫ్రైని వడ్డిస్తారో, బెండకాయ పకోడీ, దొండకాయ పకోడీ ఎలా వడ్డిస్తారో ఆ టైప్లో చేసా ఫ్రెండ్స్. ఇవాళ కరివేపాకు కూడా వేగింది ఫ్రెండ్స్, దాన్ని కూడా తీసుకుందాం ఇప్పుడు ఒక దాంట్లోకి. ఇప్పుడు ఆయిల్ని పక్కా తీసుకొని ఒక బాండీని పెట్టుకుందాం ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ బెండకాయలు అన్నీ వేగినాయి కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం తాలింపు గింజలు వేసుకుందాము. తాలింపు గింజలు కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం వేగాలి ఫ్రెండ్స్. కొంచెం వేగిన తర్వాత వాటిని కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం అటు ఇటు కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు బెండకాయ ముక్కలను వేసుకొని, ఇందాక వేపుకొని పెట్టుకున్న బెండకాయలు, ఏడుశనగ పల్లీలు, కరివేపాకు అన్నీ వేపుకున్నాం కదా ఫ్రెండ్స్,
వాటిని బాండీలో వేసుకొని పసుపు కూడా వేసుకున్నాం కాబట్టి అన్నీ కలుపుకున్నాము. కొంచెం 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఆ తర్వాత కారము, జీలకర్ర, చిన్నుల్లిపాయ, కొంచెం పుట్నాలు, కొబ్బరి, ధనియాలు అన్నీ వేసుకొని కొంచెం పొడి చేసుకున్నా ఫ్రెండ్స్. ఆ పొడిని దీంట్లో యాడ్ చేసుకున్నా. సాల్ట్ని కూడా వేసుకున్నా ఫ్రెండ్స్. దాంట్లో కలుపుకొని కొంచెం 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకుంటే ఇప్పుడు కారపొడి వేసాంగా, అది పచ్చి స్మెల్ వాసన రాకుండా బాగుంటుంది. స్మెల్ రాకుండా ఇప్పుడు కొంచెం సాల్ట్, ఇందాక కొంచెం ఆల్రెడీ కారపొడిలో వేసుకున్నాం కాబట్టి కొంచెం. అంతే ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఫంక్షన్లో ఎలా చేస్తారో అలా కొంచెం ట్రై చేసా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. దాని మీద ఆల్